అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనం. ఈ వాక్యమును బట్టి మనము మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు మాట ఇచ్చెను. మన జీవితంలో ప్రతి వాగ్దానమును పట్టుకొని మనము ప్రార్థించాలి. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. కాబట్టి ఈ వాక్యమును బట్టి ఈరోజు మనము ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. నీవు మాట ఇచ్చిన దేవుడో ప్రభా, మా జీవితంలో గొప్ప అద్భుతములను, ఆశ్చర్య కార్యములను చెయ్యము ప్రభా. నీకు స్తోత్రములు. యేసయ్యా, నీతిమంతులను ఆశీర్వదిస్తా అన్నావు ప్రభా. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితంలో వారు ప్రతి ఆశీర్వాదం పొందుకోవాలి. వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రములు. ఈ వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. వారికి తోడుండి ప్రతి విషయంలో వారికి సహాయమును అనుగ్రహించమని, మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని, వారి ప్రతి పరిస్థితిని నువ్వు మార్చుమని యేసయ్యా. నీవే తోడుండి వారిని నడిపించమని, వారి కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులు, ఇరుకుల నుంచి విడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.